నమస్తే అండి. 400 కోట్లు 450 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టి రుషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి వేస్ట్గా ఒక బిల్డింగ్ కట్టేశాడు. తన కోసం కట్టాడు. లెట్రిన్స్, బాత్రూమ్లు అంత కాస్ట్లీ పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇక్కడ పరిపాలన ఏంటి, ఇదని అనేక రకాలుగా విమర్శలు చేశారు. అయితే ఆ కట్టినటువంటి బిల్డింగు దూబరా చేసేసాడు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేయించేశాడు అనేటటువంటి విధంగా బూడిదలో పోసినటువంటి పన్నీరు అన్నారు. కానీ దాన్ని వినియోగించుకుంటే అది సర్కారుకి చాలా ఉపయోగపడుతుంది అనేటటువంటి విధంగా లోగడ చాలామంది నిపుణులు పెద్దలు చెప్పారు. అది కూడా సర్కారుకి తెలుసు. ఆ క్రెడిట్ జగన్కి ఎక్కడ వచ్చేస్తుందో ఆ క్రెడిట్ జగన్కి రాకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలి, రాజకీయంగా భూస్థాపితం చేయాలి. 11 సీట్లకి పరిమితం చేసేసాము, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉంది, దాన్ని కూడా పడగొట్టేయాలి అనేటటువంటి ఉద్దేశం. అయితే కానీ ఇక్కడ జగన్ దాన్ని జగన్ కోసం కట్టుకున్నాడు అనేటటువంటి విధంగా ప్రచారం జరిగిన. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వినియోగించుకోవాలనుకున్నాడు, అక్కడ ఉండి పరిపాలన చేస్తూ ఎవరైనా కంపెనీస్ కొత్త కంపెనీస్ పెట్టేటటువంటి ఫారినర్స్ వస్తారు, అలాగే అంబానీ, అలాగే టాటా ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని ఎక్కడో వారికి సరైనటువంటి అవైలబుల్ లేనటువంటి హోటల్స్లో ఉంచే కంటే ఇక్కడికి తీసుకొచ్చి సరైనటువంటి వసతులు పెట్టి వారితో అక్కడే సీఎం కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే అక్కడ డిస్కషన్ చేసుకుంటూ సమయం కలిసి వస్తుంది. వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించినట్టు ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి అభివృద్ధి వారి ద్వారా కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి నిరుద్యోగులకు కల్పించవచ్చు అనేటటువంటి అభిప్రాయం మీద అట్లాంటి బిల్డింగ్ అక్కడ కట్టారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ లోగడ చాలామంది దీని గురించి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా, మీకు ఆ విధంగా ఇష్టం లేదు, దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి దాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తే తద్వారా డబ్బులు కూడా ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది, ఆ విధంగా వినియోగించుకోవచ్చు. అది నిరర్ధకమైనటువంటిది కాదు, అది చక్కనైనటువంటి ప్రదేశంలో కట్టినటువంటి బిల్డింగు. విశాఖ సాగర తీరంలో రుషికొండ బీచ్ అంటే చాలా నేము ఫేము ఉన్నటువంటిది కాబట్టి అట్లాంటిది అది తప్పు కాదు. దాన్ని ఈ విధంగా చేసుకొని ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోండి అని చెప్పారు. కానీ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలని, భూస్థాపితం చేయాలని, రాజకీయంగా ఆ ఉన్న 40% ఓట్ బ్యాంక్ని కూడా పడగొట్టి ఇటువైపు మార్చుకోవాలని అనేటటువంటి ఉద్దేశంతో టీడీపీ, దాని అనుకూల మీడియా, ఈ కూటమి నేతలు ఇట్లాగా అందరూ కూడా ప్రచారం చేసేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు ఈరోజు తాజాగా 300 కోట్లకు సుమారుగా ఖర్చు పెట్టి యోగా డే నిర్వహించడం, అంతర్జాతీయ యోగా డే, గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డు, ఇవన్నీ ఇది దేనికోసం? ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కదా, మనది ఆర్థికంగా వెనకబడిందని పదే చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా నాశనం చేసేశారు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏం చేయాలో అనేటటువంటి పరిస్థితిలో ఇంత ఖర్చు పెట్టి ఇంత దోబరా చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. అయితే ఆరోగ్య రీత్యా యోగా అన్నటువంటిది గౌరవనీయ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటిది, అది హర్షణీయమైనటువంటిది, అందరూ మెచ్చుకోదగినటువంటి విషయము. కానీ మనకంటే సంపద కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా చాలా, వారు పెట్టుకుంటారు కదా, ఇట్లాంటి ఎందుకు? వీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏమొచ్చి అక్కడ ఆయన దృష్టిని వీళ్ళ వైపు మరల్చుకోవటానికి, ఆ గుడ్నెస్ తెప్పించుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ దోబరా ఖర్చే కదా. మరి జగన్మోహన్ రెడ్డిని పనికొచ్చే బిల్డింగ్ కడితే, రుషికొండ దగ్గర కడితే ఈ విధంగా చేశారు, అది పనికొచ్చిందా, ఇది పనికొచ్చిందా అనేటటువంటి విధంగా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. మరి ఇంత ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధంగా ఎందుకు చేయాల్సినటువంటి మంచి పని అయినా కానీ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి ఉంది? గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కాదు కదా. ఏ రికార్డు అయితే మాత్రం తిళ్ళు పడతాయా, భోజనాలు పెడతాయా, మా సంక్షేమ పథకాలు ఇస్తాయా అని అంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడికక్కడ జనం. నమస్తే.